క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నటువంటి బాటసారులు ఎలాంటి సందేహాలతో, ఎలాంటి వాక్య అవగాహనతో వెళ్తూ ఉన్నారో తెలుసుకున్నాం. అయితే అలాంటి అవగాహనతో, అలాంటి చర్చతో వాళ్ళు మాట్లాడుకొనొచ్చు, ఒకరినొకరు సంభాషించుకొనొచ్చు వెళ్ళుచున్నటువంటి వారి యొద్దకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఎందుకంటే యథార్థంగా దేవుని యొక్క వాక్యాన్ని మరి అర్థం చేసుకోవడానికి ఆలోచన కలిగినటువంటి వారి యొద్దకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే దేవుడు, వారికి నేర్పించే దేవుడు. అంటే గ్రహించాలి, తెలుసుకోవాలి, ఇదేంటిది అని అర్థం కానటువంటి అయోమయ స్థితిలో ఉన్నటువంటి వారందరికీ యేసుక్రీస్తు ప్రభువారు వారి సందేహాలను తీర్చడానికి, మరి వారికి వాక్యాన్ని స్పష్టంగా అర్థమయ్యే రీతిలో, గ్రహించగలిగే రీతిలో బోధించడానికి యేసు ప్రభు అంటే తానే మన యొద్దకు వచ్చేటువంటి దేవుడు. పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి ఆ పరిశుద్ధాత్మ ద్వారా మరి వాక్యాన్ని స్పష్టంగా తెలుసుకోవడానికి దేవుడు మనకు నేర్పిస్తాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి తానే వారి యొద్దకు వచ్చినట్టుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇక్కడ దేవుని వాక్యములో మనం చదివితే లూకా సువార్త 24వ అధ్యాయము 15వ వచనం. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా, చూడండి, సంభాషిస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. అంటే ఆలోచించడం అంటే వాళ్ళు అరే ఇదేంటిది అని, ఇది ఎందుకు అయి ఉంటుంది అని ఒక ఆలోచన అని వాళ్ళు ఆలోచిస్తూ ఉండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువే వారి దగ్గరికి వచ్చి వారితో పాటు ఏం చేస్తూ ఉన్నాడు? నడుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత మనకు ఇంకొక నెక్స్ట్ వచనం కూడా చదివి దాన్ని 2 వచనాలను కలిపి మనం ధ్యానించుకుందాం. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. వారి కన్నులు ఏమైపోయినాయట? మూయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువును గుర్తుపట్టలేదు. యేసుక్రీస్తు ప్రభువు అంటే మామూలుగా ఆ ఎమ్మాయి గ్రామానికి అనేక మంది బాటసార్లు వెళ్తూ ఉంటారు కాబట్టి వారు కూడా ఎవరో ఇంకో వ్యక్తి బాటసారి అనుకుంటూ ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు తానే వారితో పాటు నడుస్తూ ఉంటే వాళ్ళు ఏమాత్రం కూడా దాన్ని అడ్డు చెప్పలేదు. మరి వారి సంభాషణను వింటూ ఉంటే వారు ఏమాత్రం కూడా అడ్డు చెప్పలేదు. ఎవరో బాటసారులే అని వాళ్ళు అనుకున్నారు. ఇంకొక మాట కూడా ఏమనుంది? వారు గుర్తుపట్టకుండా వారి కళ్ళు మూయబడెను అని రాయబడి ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును గుర్తుపట్టకుండా దైవికంగా అంటే దైవ ఆధీనము ద్వారా లేదా దైవ కార్యం ద్వారా కూడా వారి కళ్ళు మూయబడ్డాయి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు సూర్యుడు మరి ఉదయించే సైడ్కి అంటే వాళ్ళు ఇట్లా ఆ వెలుగు పడతా ఉంటుంది, అస్తమించే వైపునకు వెళ్తూ ఉన్నారు కనుక అది అస్తమించే సమయం, సాయంకాల సమయం కనుక ఆ వెలుగు కూడా వాళ్ళు యేసు ప్రభువును గుర్తుపట్టకపోవచ్చు అనేటువంటి ఒక విషయం కూడా ఉంది. కానీ మనకు అక్కడ స్పష్టంగా తెలియబడుతున్న విషయం ఏంటంటే వారు గుర్తుపట్టకుండా వారి కళ్ళు మూయబడ్డాయి. అంటే దేవుడే వారి కళ్ళను మూసాడు. ఎందుకు అనంటే యేసు ప్రభును గుర్తుపట్టారనుకోండి, వారి యొక్క డిస్కషన్ అనేది వేరుగా అయిపోతుంది. వారు డిస్కషను మరి అరే యేసు ప్రభు వచ్చాడు కదా అని వారు ఒక్కసారి యేసు ప్రభుని చూసేసి మరి ఆ లేఖనాలను గురించి సరి అయినటువంటి అవగాహన అర్థం చేసుకోకుండా అయిపోతుంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, కాబట్టి దేవుడు వారికి ఆ లేఖనాలను స్పష్టంగా అర్థమయ్యే రీతిలో బోధించడానికి, అవి అర్థం చేసుకునేంత వరకు లేక వారు అర్థం చేసుకోగలరా అనేటువంటి విషయం వరకు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి ద్వారా దైవికంగా వారి కళ్ళు మరి కావలసుకొని మూయబడ్డాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు అనంటే కొన్ని పర్యాయాలు మనము గుర్తుపట్టినప్పుడు మన ఆలోచన విధానాలు మారిపోతాయి. కానీ అది తెలుసుకునేంత వరకు, నిజమును సత్యమును ఎరిగేంత వరకు మనకు అది తెలియకుండా, మనం ఎరగకుండా ఉన్నట్లయితే అది ఇంకా స్పష్టంగా మనకు అర్థం చేసుకోగలుగుతాం, గ్రహించగలుగుతాం. లేక అది ఎంతవరకు మనం అర్థం చేసుకునేటువంటి అవగాహన, జ్ఞానం మనకుందో మనకు తెలియబడతా ఉంటుంది. ప్రియమైనటువంటి బిడ్డలారా, కాబట్టి ఇక్కడ వారి కళ్ళు దైవికంగా మూయబడ్డాయి. ఎందుకు అనంటే యేసు ప్రభును గుర్తుపట్టకుండా యేసుక్రీస్తు ప్రభువు వారికి ఉన్నటువంటి సందేహాలను లేఖనాల ద్వారా వారికి తెలియజేయడానికి, బోధించడానికి. ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభు వారితో కూడా నడుస్తూ అడుగుతా ఉన్నాడు.
మరి ఏంటి మీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి. ఎందుకంటే ఎవరైనా మాట్లాడుతూ ఉంటే వారి దగ్గరికి పోయి ఏమో మాట్లాడుకుంటున్నారు బాగా, ఏమో నవ్వుకుంటున్నారు బాగా అని అడుగుతాం. ఎందుకంటే వారు ఏం మాట్లాడుకుంటున్నారో, ఏం సంభాషించుకుంటూ ఉన్నారో మనం కూడా వినాలని చెప్పేసి, మనం కూడా తెలుసుకోవాలని ఆతృత ఉంటుంది. మరి యేసుక్రీస్తు ప్రభు కావలసుకొని వాళ్ళని అడుగుతూ ఉన్నాడు. యేసు ప్రభువుకు తెలుసు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, దేని గురించి చర్చించుకుంటూ ఉన్నారు. కానీ వారికి ఎంతవరకు అర్థమైంది? యేసు ప్రభు వారి నోటి నుంచి మరలా విని వారికి తిరిగి వారికి సమాధానం చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు? ఆ యొక్క మాటలు మరి వాళ్ళు చెప్పిన తర్వాత దాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించాలో, ఎక్కడి నుంచి యేసుక్రీస్తు ప్రభు తన బోధను ఆరంభించాలో తెలుసుకోవడానికి వారిని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారికి ఎంత స్పష్టమైనటువంటి అవగాహన, ఎంతవరకు వారికి లేఖనాల గురించి తెలుసో, యేసు ప్రభువుని గురించి తెలుసో, యేసు ప్రభు మరల వారిని అడుగుతూ ఉన్నాడు. మీరు మాట్లాడుకొనుచున్నటువంటి ఈ విషయాలు ఏంటి అని యేసుక్రీస్తు ప్రభువు వారిని అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అనంటే, ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడగగా వారు దుఃఖముకులై నిలిచిరి. అంటే వారికి ఏం కలిగింది? యేసు ప్రభు అడిగినప్పుడు దుఃఖం కలిగారు. అరే ఏంది, ఈయనకే తెలియదా ఇన్ని యెరూషలేములో ఈ కార్యాలన్నీ జరుగుతున్నాయి? ఎందుకంటే వాళ్ళ హృదయము భయంకరమైనటువంటి వేదనతో, దుఃఖముతో నింపబడి ఉన్నది. యేసు ప్రభు మరణ గురించినటువంటి విషయాలు వారి హృదయం అంతా కూడా దుఃఖముతో, బాధతో ఉన్నది. కాబట్టి యేసు ప్రభు అడిగేసరికి ఏమైపోయింది? వాళ్ళు దుఃఖముకులైపోయారు. ఆశ్చర్యాన్ని కానీ, విస్మయాన్ని కానీ, ఏదో ఈయనకే తెలియదా అని ఇట్లా ఒక గర్వపు చూపు కానీ వాళ్ళు చూడలేదు. వాళ్ళు ఎలా చూశారట? ఒక దుఃఖముతో ఉన్నారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, అంటే పలకరిస్తే ఒక దుఃఖము. యేసు ప్రభుని గురించి మాట్లాడాలంటేనే, యేసు ప్రభుని గురించినటువంటి విషయాలు జ్ఞాపకానికి వచ్చినాయి అని అంటే, ఎవరైనా అడిగారు అని అంటే దుఃఖం అనేది వారి ముఖాల్లో కనబడతా ఉన్నది. అంటే వాళ్ళు ఎంత హృదయము వారి దుఃఖముతో యేసు ప్రభు యొక్క మరణాన్ని గురించి ఉన్నదో ఆ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వారికి ఒక్కసారి ఏం కలిగింది? ఆశ్చర్యం కలగలే, దుఃఖముకులయ్యారు. అరే ఏంటి, ఈయనకే తెలియదా ఇంత జరిగిపోయినాయి యెరూషలేములో, ఇంత భయంకరమైనటువంటి అన్యాయం, అక్రమము మరి యేసు ప్రభు ఎడల జరిగింది, ఈయనకు తెలియకపోవడం ఏంది అని చెప్పేసి వారికి ఒక దుఃఖం అనేది వారి ముఖంలో కనపడ్డాది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మరి యేసు ప్రభుని గురించి నిన్ను అడిగినప్పుడు, సిలువ కొంతమంది చూస్తూ ఉంటాను, సిలువ పాట పాడుతూ ఉంటారు, ఎడిటో చూసుకుంటూ పాడతాను. ఓ బాధ ఉండదు, ఓ చింత ఉండదు, యేసు ప్రభుని గురించి ధ్యానం ఉండదు, నవ్వుతూ ఉంటారు, ముచ్చట్లు పెడతా ఉంటారు, నిర్లక్ష్యంగా కూర్చుంటారు, నిర్లక్ష్యంగా ప్రార్థన దేవుని సన్నిధిలో ఉంటారు. ఆ యేసు ప్రభు యొక్క శ్రమలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనిషి హృదయాలు ఏం కావాలి? కదలాలి. యేసు ప్రభును జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యేసు ప్రభు శిలువ మరణాన్ని గురించినటువంటి ఆలోచన, తలంపు, ధ్యానము మనము చేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఏం కలగాలట? మనిషి హృదయానికి దుఃఖం కలగాలి. మనిషి యొక్క హృదయములో ఆ వేదన, ఆ బాధ అనేది కలగాలి. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆ విధంగా వాళ్ళ హృదయాలు ఏ విధంగా దుఃఖముకులై ఉన్నారు అంటే, హృదయము నిండిన దాన్ని బట్టి నోరెట్లా మాట్లాడుతుందో మన హృదయమును బట్టి కూడా మన ముఖ కదలికలను బట్టి గుర్తుపట్టవచ్చు. మనం బాధగా ఉన్నామా, సంతోషంగా ఉన్నామా, దుఃఖంలో ఉన్నామా, లేదా ఆలోచనలో ఉన్నామా, మన ముఖం గర్వంతో ఉన్నామా, ఏదో అపహాస్యంగా చేస్తున్నామా, ఏ విధంగా ఉన్నామని మన ముఖ కదలికలు, రూపరేఖలను బట్టి చెప్పగలుగుతాం. ఏమో బాధగా ఉన్నామంటాం మనిషిని అడిగి, ఏమో ఆలోచన చేస్తున్నావు, లేదా ఏమో సంతోషంగా ఉన్నావు అని ఆ ముఖాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం. ఎందుకు అనంటే హృదయములో ఉన్నటువంటి దాన్ని బట్టి ఆ ముఖములో అది ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభును గురించినటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళ హృదయంలో దుఃఖం ఉంది కాబట్టి అడగగానే వెంటనే వాళ్ళ ముఖాల్లో దుఃఖం కనపడ్డది, బాధ కనపడ్డది. వాళ్ళ ముఖములో ఆ యొక్క యేసు ప్రభుని ఇట్లా చేశారే, చంపేశారే సిలువ మీద అని వాళ్ళ హృదయాల్లో ఏమున్నదట? దుఃఖం ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, లోకాన్ని గురించి ఉన్నటువంటి విషయాలు నీ హృదయంలో నింపబడ్డాయి అనుకో, లోక సంబంధమైన దుఃఖాలు వస్తాయి. అంటే ఎవరైనా అంటే ఇయ్యకపోతే, మనం అనుకున్నది జరగకపోతే, ఇట్లాంటి వాటి లోక సంబంధమైనటువంటి విషయాల కొరకు. కానీ దైవికమైనటువంటి విషయాలతో మన హృదయం నింపబడ్డప్పుడు యేసు ప్రభుని యొక్క శ్రమలను గురించి, యేసు ప్రభుని గురించి, దైవ కార్యాల గురించి మనకు దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది. ప్రియమైనటువంటి బిడ్డలు,
వీరు దుఃఖముఖులైపోయారు ఒక్కసారి. ఈరోజు యేసు ప్రభును గురించినటువంటి మరణం విషయాలని జ్ఞాపకం చేసినప్పుడు నీకేం కలుగుతున్నది? ఈరోజు ఒకసారి నువ్వు పరిశీలించు. దుఃఖముఖులై అప్పుడు యేసు ప్రభుతో వాళ్ళు ఏమని జవాబిస్తూ ఉన్నారో మనము చదువుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారిలో క్లయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నువ్వు ఒక్కడివే ఎరుగవా అని ఆయనను అడిగాను. అంటే యెరూషలేములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. ఏం తెలుసు? యేసు ప్రభువును సిలువేసినటువంటి విషయము యెరూషలేములో తెలియనటువంటి వ్యక్తి లేడు. అంటే ఆ యెరూషలేములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఆ యొక్క సంగతులు తెలుసు. ఆ సంగతుల గురించి వారు మాట్లాడుకుంటున్నారు, లేదా ఆ సంగతుల గురించి వాళ్ళు తెలుసుకొని ఉన్నారు. వీళ్ళకి ఆశ్చర్యమైంది, దుఃఖమైంది. అరే యేసు ప్రభు నీ ఒక్కడికే తెలియదా యెరూషలేములో? ఎందుకంటే ఆ యొక్క ఎమ్మాయి గ్రామంకు వెళ్తున్నాడు కాబట్టి యెరూషలేము నుండే వస్తున్నాడని వీళ్ళు అనుకొని, కాబట్టి యెరూషలేములో బస చేయుచుండనటువంటి నువ్వు అక్కడ జరుగుతున్నటువంటి సంగతులు నీకు తెలియదా? నువ్వు ఒక్కడివేనా తెలియనటువంటి వ్యక్తివి అని చెప్పి వాళ్ళు సమాధానం ఇచ్చు. క్లయోఫా అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నటువంటి బాటసారులు ఎవరు అనేది మనకు తెలియదు, కానీ ఒక పేరు క్లయోపా. క్లయోపా కూడా ఎవరో మనకు తెలియదు. అంటే యేసు ప్రభును వెంబడించినటువంటి శిష్యులు చాలామంది ఉన్నారు కాబట్టి చాలామంది ఆ పేర్లలో మరి ఆ యేసు ప్రభు శిష్యుల్లో ఇద్దరు, అందులో ఒకని పేరు మాత్రం క్లయోపా. అయితే అతడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, నువ్వు ఒక్కడివే తెలియదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభుకి ఏమనిపిస్తుంది చెప్పు? ఎందుకంటే వాస్తవానికి అసలు ఏం జరిగిందో అనుభవించిందో ఎవరు? ఆయన ఒక్కడే. వీళ్ళు చూసిన వాళ్ళే కానీ అసలు అనుభవించింది ఎవరు? యేసు ప్రభు. ఎవరినైతే ప్రశ్నిస్తూ ఉన్నారో ఆయనే అసలు మొదటి నుంచి ఆ అవమానము, ఆ దెబ్బలు, ఆ కొరడా దెబ్బలు, ఆ ఉమ్మి, ఆ ముండ్ల కిరీటము, ఆ సిలువ భారము, ఆ సిలువ మేకుల బాధ, ఆ సిలువ మీద వేలాడము అన్నీ భరించింది ఎవరు అని అంటే ఆయనే. యెరూషలేములో అసలు అన్నీ తెలిసినటువంటి వ్యక్తి ఆయన ఒక్కడే. యెరూషలేములో తెలియని వ్యక్తి కాదు యేసు ప్రభు. యెరూషలేములో అన్నీ తెలిసినటువంటి వ్యక్తి ఆయన ఒక్కడే. లేదా ఆయన యెరూషలేములోనే కాదు, ప్రపంచంలోనే అసలు ఏం జరిగిందో, ఆ అనుభవం ఏంటిదో ఆయన ఒక్కడికే తెలుసు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అయినా యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నాకు తెలియదంటావా? ఏం మాట్లాడుతున్నావు క్లయోపా? అసలు గెస్సమనే తోటలో రక్తం గార్చిందే నేను, ఆ పిలాతు ముందు నిలబడ్డదే నేను, ఆ కొడా దెబ్బలు కొట్టబడ్డది నేను, ముళ్ళ కిరీటం భరించింది నేను, ఆ సిలువ మోసింది నేను, ఆ మేకుల బాధ నీకేం తెలుసు? నాకు తెలియదంటావా అని అన్నారా యేసు ప్రభు? ఎంత కామ్గా ఉన్నాడు యేసు ప్రభు, ఎంత నెమ్మదిగా ఉన్నాడు యేసు ప్రభు. ఎందుకంటే మనకు కొన్నిసార్లు నీకు తెలియదా అని అనగానే ఏమంటాం మనం? వెంటనే వెంటనే రోషం వస్తుంది, కోపం వస్తుంది, పౌరుషం వస్తుంది. ఇక అదేంది కడుపు అంతా తిప్పి వామిటింగ్ చేస్తుంది, అట్లా కక్కాలన్నటువంటి ఆతృతతో ఉంటాం మనం. ఆ ద్రాక్షరసం తిత్తులాగా ఎప్పుడు అది తిప్పితే మొత్తం బయటపడాలను, ఆ గ్యాస్ అంతా ఏది స్ప్రైట్ బాటిల్ ఎప్పుడు ఇప్పుతాం ఆ గ్యాస్ అంతా బయటకి ఎట్లా వెళ్ళాలనో, ఇప్పుడు నీ హృదయంలో ఉన్న గ్యాస్ అంతా అది ఎప్పుడెప్పుడు బయటికి రావాలనా అని బేవు మనాలనా అని ఎదురు చూస్తాను. కానీ యేసు ప్రభు అట్లా చేయలే. యేసు ప్రభు నెమ్మదిగా ఉన్నాడు. నీకు తెలియదా అని అనగానే ఏమనిపిస్తుంది ఒక మనిషికి? ఆ యేసయ్యే సమస్తాన్ని అనుభవించినటువంటి వ్యక్తి. మరి అలాంటి యేసు ప్రభును నీకు తెలియదా అని అన్నప్పుడు ఎలాంటి స్పందన కలుగుతుంది యేసు ప్రభు నుండి? కానీ ఈరోజు నీలో నుండి ఎట్లా కలుగుతుంది? ప్రియమైనటువంటిది నేనే అని మనం చెప్పుకుంటాం. నాకు తెలియదా అంటాం కదా. నాకు తెలియదంటావా? నాకు తెలియదంటావా? నాకు తెలియదంటావా? నాకు తెలియదంటావా? ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? నాకు తెలియదంటావా? ఇక ఆ మాట ఎట్లుంటుంది? నీకేం తెలుసు అసలు? మనిషి ఏందట ఈ టైప్, కంట్రోలింగ్ ఉండదు అన్నట్టు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏం మాట్లాడలేదు. యేసు ప్రభు అమాయకంగా ఏం తెలియనట్టు, అసలు ఆయన యేసు ప్రభుయే కాదన్నట్టు, అసలు ఆయన ఏమి చేయనట్టుగా ఏం చేస్తున్నాడట, ఒక అమాయకంగా ఏం జరిగిందయ్యా అని వాళ్ళని ఏం చేస్తున్నాడట, ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ చూడండి, ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు చూడండి, ఏం సంగతులయ్యా, అంతగనంగా ఏం జరిగింది చూడండి, ఎంత సింపుల్గా ఒక అమాయకంగా ఏం తెలియదు నాకు అన్నట్టుగా యేసు ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనలో ఏముండాలి, అలాంటి ఒక సహనం ఉండాలి. ఎందుకంటే ఎదుటి వారి వ్యక్తిలో యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంతవరకు దేవుని గురించినటువంటి, యేసయ్యను గురించినటువంటి అవగాహన కలిగి ఉన్నారో, ఎంతవరకు వారికి ఆ జ్ఞానం ఉన్నదో యేసు ప్రభు తెలుసుకోవడానికి ఏం చేశాడు, ఏం సంగతులు జరిగాయి చెప్పండి, మరి ఏం జరిగినాయి అక్కడ అంటే వాళ్ళప్పుడు చెప్పడం ప్రారంభిస్తున్నారు. అంటే యేసు ప్రభుని గురించి ఎలాంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన వాళ్ళు కలిగి ఉన్నారో మనం దేవుని వాక్యంలో వారి మాటలను బట్టి తెలుసుకోవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. చూడండి ఏమంటున్నారు వాళ్ళు, నజరేయుడైనటువంటి యేసును గురించినటువంటి సంగతులు, ఏవో సంగతులు కాదు, ఆయన గురించినటువంటి సంగతులు, ఆయన దేవుని ఎదుట ప్రజలందరి ఎదుట క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త. చూడండి, క్రియల అంటే ఏం క్రియలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు, చనిపోయిన వారిని లేపడం, ఇవన్నీ కూడా దేవుని యొక్క క్రియలు. తర్వాత యేసు ప్రభు సువార్తను ప్రకటించాడు, వాక్యాన్ని బోధించాడు. రెండిట్లో కూడా తన యొక్క శక్తిని కనుపరిచినటువంటి దేవుడు, క్రియలో కనుపరిచాడు, ఇటు వాక్యంలో కూడా ఆయన యొక్క శక్తిని కనుపరిచాడు అని వాళ్ళు ఏమంటున్నారు, ప్రవక్త అంటున్నారు. అంటే యేసు ప్రభును ఏమని వాళ్ళు అంగీకరిస్తూ ఉన్నారు, ఒక ప్రవక్తగానే వాళ్ళు తెలుసుకుంటున్నారు, కానీ దైవ కుమారునిగా కాదు. ఒకసారి యేసు ప్రభు అడుగుతాడు శిష్యుల్ని, అందరు ఏమనుకుంటున్నారు నా గురించి అన్నప్పుడు వాళ్ళు ఏం జవాబు చెప్తారు, అయ్యా ఒకరు ఇర్మియా అంటున్నారు, యెషయా అంటున్నారు, ఏలియా ప్రవక్త అంటున్నారు, ఒక మోషే అంటున్నారు. ఇట్లా ఎందుకంటే వాళ్ళందరూ ఎన్నో కార్యాలు చేశారు కాబట్టి, అద్భుత కార్యాలు చేసినటువంటి వారు ఉన్నారు, తర్వాత వాక్యం ప్రకటించినటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి ఆ రెండు విషయాలు వాళ్ళు యేసు ప్రభును వాక్యం చెప్పినప్పుడేమో ఒక వాక్యం చెప్పినటువంటి ఇర్మియా ప్రవక్తలాగానో యెషయా ప్రవక్తలాగానో చూస్తూ ఉన్నారు. మరి అద్భుతాలు చేసినప్పుడేమో మోషే ప్రవక్తలాగా లేకపోతే ఏలియా ప్రవక్తలాగా, ఎందుకంటే చనిపోయినటువంటి వారిని లేపాడు కాబట్టి ఈ విధంగా ఆ ప్రవక్త అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. అయితే అప్పుడు యేసు ప్రభు అడిగాడు, మరి మీరేమనుకుంటున్నారు నా గురించి అన్నప్పుడు, నీవు దేవుని కుమారుడవు అని చెప్పేసి పేతురు జవాబిచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది ఆయనకు తెలియకుండానే దేవుడు తనకు బయలుపరిచి ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పలికినటువంటి మాట. ఇక్కడ వీరు కేవలం యేసు ప్రభును ఒక ప్రవక్తగానే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రవక్తలు కూడా శక్తిమంతులైనటువంటి ప్రవక్తలు ఉన్నారు. మరి సమూయేలు ప్రవక్త కానీ, ఏలియా ప్రవక్త కానీ, ఎలీషా ప్రవక్త కానీ, మరి వీళ్ళందరూ కూడా అద్భుతాలు చేసినటువంటి వారు. ప్రియమైనటువంటి దేవుని మోషే మహాశక్తి కలిగినటువంటి ప్రవక్త, ఎన్నో గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగించాడు కాబట్టి వాళ్ళు ప్రవక్తలు గొప్ప కార్యాలు చేస్తారు అని ఇజ్రాయెల్ ప్రజలు నమ్ముతారు. కాబట్టి ఆయన శక్తి కలిగినటువంటి ప్రవక్తగానే యేసుక్రీస్తు ప్రభును ఈ యొక్క శిష్యులు చూస్తూ ఉన్నారు, కానీ ఆయనను దైవ కుమారునిగా చూడట్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే వారి యొక్క ఆలోచన ఎక్కడి వరకు ఉన్నది, కేవలం అద్భుతాలు చేశారు, వాక్యాలు చెప్పాడు కాబట్టి ఆయన ఒక ప్రవక్తగా మాత్రమే వారి మనసుల్లో అనుకుంటా ఉన్నారు. క్రీస్తునందు ప్రియ బిడ్డలారా, ఇంకా ఏమని వాళ్ళు అనుకుంటూ ఉన్నారో యేసు ప్రభుని గురించి మనం చదువుకుందాం. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి మరి సిలువ వేయించురో నీకు తెలియదా, ఇజ్రాయేళ్లను విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. చూడండి వాళ్ళు ఏమంటున్నారు, ఆ యొక్క ప్రధాన యాజకులు ఆయనకు మరణశిక్షకు సిలువ అప్పగించి సిలువేశారు, మరి ఇది నీకు తెలియదా, ఇజ్రాయేలు విమోచించబోవాడు ఈయనే అని మేము నిరీక్షించాం. అంటే ఇజ్రాయేలు ప్రజలను విమోచించేటువంటి వ్యక్తి ఈయనే అని మేము నిరీక్షించాము.
ఎందుకంటే మోషే ఏ విధంగానైతే అద్భుతాలు చేశాడో ఐగుప్తు దేశంలో చేసి ఇజ్రాయేలు ప్రజలను విమోచించాడో, యేసుక్రీస్తు ప్రభు కూడా మరి యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్పబడినటువంటి మాట ఏంటంటే, మోషే చెప్పాడు, నాలాంటి ప్రవక్తను దేవుడు మీలో నుండి పుట్టిస్తాడు, ఆయన కూడా శక్తి కలిగినటువంటి కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఇలాంటి గొప్ప కార్యాలు జరిగించాడు. కాబట్టి మరి మోషే వచ్చినప్పుడు ఏ రీతిగా అయితే వాళ్ళు ఐగుప్తు యొక్క బానిసత్వంలో ఉన్నారో, యేసు ప్రభు వచ్చినప్పుడేమో రోమీల బానిసత్వంలో వీళ్ళు ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు రోమీల బానిసత్వం నుంచి ఈ అద్భుత ఆశ్చర్య కార్యముల ద్వారా, తన శక్తి సామర్థ్యాల ద్వారా మరి ఏ రీతిగా ఫరో ఎదుట మోషే చేశాడో, ఇక్కడ రోమీల ఎదుట కూడా యేసు ప్రభు చేసి వీరిని విమోచిస్తాడు అని చెప్పి మేము నిరీక్షించాము. అంటే ఎదురు చూసాము, కనిపెట్టుకొని ఉన్నాం. మమ్మల్ని ఎప్పుడు విమోచిస్తాడా, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందా అని మేము అడిగినటువంటి వారు ఉన్నారు. ఎప్పుడు మరి తిరిగి ఇజ్రాయెల్ మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువును అపోస్తల కార్యాలు అడుగుతారు శిష్యులు, అయ్యా తిరిగి ఇజ్రాయిల్నకు మరలాను రాజ్యమును అప్పగించదవా అంటే ఎంతసేపు వాళ్ళు ఈ రోమీయుల నుంచి విడుదల గురించే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏం ఆలోచన, కొంతమందికి ఎంత చెప్పు ఆడనే ఉంటుంది అన్నట్టు మైండ్, ఆ మైండ్ పైకి పోదు. ఎంత చెప్పు ఆ లిమిట్ అన్నట్టు. ఇప్పుడు మామూలుగా కంప్యూటర్లకు ఉంటాయి ఏంది 16 GB చిప్పో లేకపోతే మన పెన్ డ్రైవ్లు, అంటే దాంట్లోకి అంతే, ఇంక అంతకంటే ఎక్కువ ఎక్కియలేం డేటా. అంటే కొంతమంది ఏంటిది, నీకు సెల్ ఫోన్లో కూడా ఏముంటుంది 256 GB లేదా 128 GB సెల్ ఫోన్ ఉంటుంది. అంతకంటే ఇక డేటా నువ్వు ఎక్కించిన వానికి ఎక్కదు అన్నట్టు అంతే. ఇక వాళ్ళ మైండ్లు కూడా అంతే అన్నట్టు, ఎంత చెప్పు ఆయనే ఉంటుంది అన్నట్టు. ఆ ప్రవక్త, ఆ ఆదికాండం, కీర్తన, ఇదే వాక్యం. లేఖనాలకు పోరు, ఇక లేఖనాలకు పోతే ఇక ఎటో పోతారు, ఇక అంతే, అది ఎటో పోతుంది. ఇక ఆ వాక్యం వాళ్ళకి అర్థం కాదు, ఏదో అర్థమైందని ఏదో చెప్పేటాలకు ఇక వీళ్ళకి ఆడ కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళా వినేటోళ్ళకు కూడా కన్ఫ్యూజ్ చేస్తారు. కాబట్టి మనదేంటిది, ఆ జ్ఞానం రావాలి, పాత నిబంధన చదవాలి, తెలుసుకోవాలి. అవన్నీ ఏం చేస్తాయి, మనల్ని యేసు ప్రభు యుద్ధకు నడిపిస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి సిలువ వేయించిరో అంటే వాళ్ళది విమోచిస్తాడు అనేటువంటి ధోరణిలోనే, ఆలోచనలోనే ఆ యొక్క యేసు ప్రభును చూశారు తప్ప, ఆయన అంతకంటే ఎక్కువగా చేయబోతూ ఉన్నాడు, చేశాడు అనేటువంటి విషయాన్ని ఆలోచించట్లేదు. తర్వాత ఇజ్రాయేల్ను ఈయన అని మేము నిరీక్షించుంటిమి, ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయనను బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. సరే, యథార్థంగా వాళ్ళు ఏం జరిగిందో వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎంతవరకు జ్ఞానం ఉన్నదో వారి మాటల్లోనే మనకు తెలిసిపోతూ ఉన్నారు. అంటే ఇక్కడ ఇజ్రాయేల్ను విమోచించబోవాడు ఇతడే అని మేము అనుకున్నాం. కాబట్టి మరి ఆయన ఇలాంటి శిలువ మరణాన్ని పొందాడు కాబట్టి మరి మమ్మల్ని విమోచించలేదు అనేటువంటి సందేహంలో ఒకటి ఉన్నారు. తర్వాత ఆ స్త్రీలు మరి సమాధి యొద్దకు వెళ్ళినప్పుడు యేసు ప్రభు దేహాన్ని కనుగొనకపోవడం, దేవదూతలు కనబడి ఆయన లేచి ఉన్నారని చెప్పాడు. కాబట్టి మాలో ఉన్న కొందరు పోయి సమాధిని కూడా చూసొచ్చారు. ఎవరు? పేతురు, యోహాను చూసొచ్చారు. కానీ ఆ సమాధిలో మరి యేసు ప్రభు దేహాన్ని మేము చూడలేదు, సమాధి ఖాళీగా ఉంది అని చెప్పేసి యేసు ప్రభుకు వారు జవాబు చెప్తా ఉన్నారు. అంటే మాకు విస్మయాన్ని కలగజేశారు. అంటే ఒక ఆశ్చర్యం కలిగింది మాకు. అరే, యేసు ప్రభు దేహం సమాధిలో లేకపోవడం ఏంది, మరి లేచిందని చెప్తాను, ఇది నిజమా అబద్ధమా అని వాళ్ళ మైండ్ అంతా కన్ఫ్యూజన్లో ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకి వారి యొక్క అవగాహన వారికి ఎంతవరకు అర్థమైంది అనేది యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు స్పష్టంగా వారి మాటల ద్వారా తెలుసుకున్నాడు. ఎందుకంటే ఒక మనిషి ఎంతవరకు అవగాహన ఉన్నదో దాన్ని బట్టి వారికి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా, ఏ విధంగా చెప్పాలా, ఎట్లా స్టార్ట్ చేయాలా అనేది తెలుస్తుంది. ఉదాహరణకి ఆ యొక్క నపుంసకుడు ఏ రీతిగా అయితే ఆ లేఖనాల్ని, యెషయా గ్రంథం యొక్క లేఖనాల్ని చదువుకుంటూ వస్తూ ఉన్నాడో, ఆయన వదకు తేబడినటువంటి గొర్రె పిల్లలాగా ఉన్నాడు అని లేఖనాన్ని చదివినప్పుడు
మరి అప్పుడు ఆయనకు నీకు అర్థమవుతుందా అంటే ఒకటి చెప్పని యెడల నాకు ఎట్లా అర్థమవుతుంది అంటే ఆయన గొర్రె పిల్ల అంటే ఏదో గొర్రె పిల్ల అనుకుంటాడు అంతే. మరి తన గురించి చెప్తున్నాడా లేకపోతే దేని గురించి చెప్తున్నాడు, ఇంకొకరి గురించి చెప్తున్నాడా ప్రవక్త, ఏంటిది నాకు అర్థం కావడం లేదు అని చెప్పినప్పుడు ఆ యొక్క ఫిలిప్పు ఏ విధంగానైతే తనకు వాక్యాన్ని ఆ లేఖనాల్ని మొదలుకొని క్రీస్తు శిలువ మరణ పునరుత్థానం వరకు తీసుకొని వచ్చాడు. కాబట్టి ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది ఉండాలి. మనం వాక్యం చెప్పేటప్పుడు కూడా ఎక్కడో మొదలు పెట్టాం. ఎప్పుడైతే ఏ వాక్యం చెప్పాలనుకుంటాం దాన్ని ఒక ప్రారంభం నుంచి తీసుకొని వెళ్ళి మనం చెప్పాలన్నటువంటి వాక్యాన్ని మనం ముగిస్తాము. కాబట్టి ఈరోజు నీ జీవితంలో మరి ఎంతవరకు నీకు తెలుసో యథార్థంగా మనం దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మనము దేవుని వాక్యంలో ఎదగాలంటే, దేవుని వాక్యంలో మనము యేసు ప్రభు యొద్ద నుండి నేర్చుకోవాలి అని అంటే, ప్రభువా నాకు వాక్యం తెలియదు, నాకు నేర్పించు. నాకు తెలుసు ప్రభువా, నాకు బాగా తెలుసు, కానీ ఉట్టి మర్మాలు లోతు మర్మాలు చెప్పు సరిపోతుంది నాకు అంటే, నీకు లోతు మర్మాలు రావు, లేకపోతే పై మర్మాలు రావు, ఏం మర్మాలు రావు. ఇక వెతుకుతా అంటారు అన్నట్టు. కాబట్టి ఈరోజు యథార్థంగా ప్రభువా నాకు ఈ వాక్యం అర్థం కావడం లేదు, నాకు ఈ వాక్యం ఏందో తెలియదు ప్రభువా అని మోకరించి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మదేవ ఈ లేఖనాలు నాకు తెలియచేయి అని అంటే దేవుడు నీకు ఆ లేఖనం స్పష్టంగా తెలియజేస్తాడు. నాకు తెలుసు అని అంటే ఇక యేసుక్రీస్తు ప్రభు నీకేం బోధించలేడు. కానీ నీకు ఎంతవరకు తెలుసో యథార్థంగా మనం దేవుని దగ్గర ఇది ఇంతవరకే నాకు తెలుసు ప్రభువా, ఈ వాక్యం నాకు ఇంకా అర్థం కావాలి అని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు వాటిని మనకు తెలియజేస్తాడు.